నేను చెప్పేది వింటే నీకే క్లారిటీ వస్తుంది. నువ్వు చేసేది తప్పా లేక గుణపాఠమా అని. నీలాగే ఒకతను నీళ్ల గురించి గుంట తవ్వాడంట. నీళ్లు రాలా. మళ్ళీ ఇంకో గుంట తవ్వాడంట. అయినా నీళ్లు రాలా. అలా గుంటెనక గుంట తవ్వుతూ పోతున్నాడు. చివరికి అతని ఫ్రెండ్ ఇది చూసి, ఒరే పిచ్చోడా, నీళ్ల గురించి ఇన్ని గుంటలు కాకుండా జస్ట్ ఒక్క గుంట తవ్వితే చాలు అని అన్నాడంట. బట్ ఒక కండిషన్, నువ్విన్ని గుంటలు తవ్విన శక్తిని ఒకే ఒక గుంట తవ్వడంలో పెట్టి ఆ గుంటనే లోతుగా తవ్వమన్నాడట. ఫ్రెండ్ చెప్పినట్టే చేశాడు. గంగమ్మ తల్లి భూమిలో నుంచి ఉప్పొంగి పారింది. బిజినెస్ అయినా లేక ఇంకే పనైనా సెట్ అవ్వట్లేదని మారుస్తూ పోతే కరెక్ట్ కాదు. నీకున్న తెలివిని శక్తిని కంప్లీట్గా ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయాలి. వర్షపు నీరు కూడా ఆల్చిప్పలో చేరాక కొంచెం టైం తీసుకున్నాకే ముత్యంలా మారేది.